హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి కూరలు. ఈరోజు మనం మంచి టేస్టీగా హరియాలి చికెన్ తయారీ విధానాన్ని చూసేద్దాం. హరియాలి చికెన్ అంటే ఏం లేదు, గ్రీన్ చికెన్ అండి. ఈ చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా క్విక్గా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చు. ఈ కర్రీ మనం అన్నంకి తీసుకున్న చపాతీ అయినా చాలా బాగుంటుంది. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాతకి స్పూన్ పసుపు వేయండి, 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేయండి, అలాగే తగినంత కొంచెం ఉప్పు వేసుకోండి. అంతే. వీటిని ఫస్ట్ మనం కలుపుకుందాం. ఇందులో కారం అనేది వేయట్లేదు, ఎందుకంటే గ్రీన్ చికెన్ అని చెప్పాను కదా, కారం అనేది మనకి ఎక్కువ పట్టదు. లాస్ట్లో ఒక స్పూన్ వేస్తాం అంతే. ఇలా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత గ్రేవీ కోసం మనం ఆనియన్స్ అండ్ జీడిపప్పుని మిక్సీ పట్టుకుందాం. కళాయి పెట్టి మనం ఆయిల్ వేసుకున్న తర్వాతకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. మీ దగ్గర ఉంటే వేసుకోండి. తర్వాతకి ఇందాక పేస్ట్ చేసిన ఆనియన్స్ అండ్ ఇది జీడిపప్పు ఉంది కదా, ఆ పేస్ట్ని మనం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం పచ్చిదనం పోయే వరకు. ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకుందాం. ఈ చికెన్ పీసెస్ అన్నీ ఆయిల్లో బాగా ఉడకాలి. ఉడికిన తర్వాతకి మనం ఇప్పుడు గ్రీన్ గ్రేవీ కోసం మనము పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కొద్దిగా మిరియాలు మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇట్లా ఆయిల్ కనిపిస్తుంది కదా, ఎక్కువ అవుతుంది ఆయిల్ అని మీరేమీ అనుకోవద్దండి, ఆయిల్ అలానే వస్తుంది. ఇంకా మనం ఇది గ్రీన్ గ్రేవీ ఇప్పుడు వేస్తున్నాం కదా, ఇది వేసినప్పుడు అది బాగా ఉడికినప్పుడు మీకు ఆయిల్ అనేది అస్సలు కనిపించదు. స్టార్టింగ్లో భయపడొద్దండి ఆయిల్ ఎక్కువైపోయింది అని చెప్పి ఆయిల్ తీసేయడం అలా ఏం చేయొద్దు. అది బాగా ఉడకాలి. ఉడికితే ఆ ముక్కలకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఈ గ్రీన్ ఫ్లేవర్ అనే టేస్ట్ దానికి ముక్కకి బాగా పడుతుంది కాబట్టి చాలా టైం పడుతుంది కొంచెం. ఇక ఆయిల్ చూసారు ఎలా కనిపిస్తుందో, మీరు అస్సలు తీసేయొద్దండి ఆయిల్ని. ఇప్పుడు ఒక స్పూన్ మనం కారం వేసుకుందాం. కారం వేసుకొని దాన్ని కొద్దిగా మగ్గనివ్వాలి. బాగా దగ్గర పడే వరకు మగ్గితే చాలా టేస్ట్ అయితే మీకు బాగా నచ్చుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. చూస్తూ ఉంటే ఆయిల్ అనేది తగ్గుతుంది. ఇదివరకు ఫస్ట్ కనిపించినంత కనిపించట్లేదు. ముక్క ఇంకప్పుడే ఉడకలేదు. సో నేను ఇంకొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేసి దాన్ని కొద్దిసేపు ఉడకనిచ్చాను. ఒక 5 to 10 మినిట్స్ అట్లా ఉడికిచ్చాను. చూడండి ఆయిల్ ఇప్పుడే అసలు ఏమన్నా కనిపిస్తుందా. కొద్దిగా మీ దగ్గర గరం మసాలా కానీ బయట కొనుక్కొచ్చిన చికెన్ మసాలా ఏమైనా ఉంటే అది ఒక స్పూన్ వేసేయండి. వేసేసి మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాతకి మళ్ళీ ఒకసారి ముక్క చూడండి ఉడికిందా లేదా అనేది మీకు అర్థమైపోతుంది. చాలా సాఫ్ట్ ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నన్ను నమ్మి ఒకసారి ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది. చపాతీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఏం లేదండి, చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఎప్పుడు చేసే చికెన్ కర్రీ కన్నా ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, వాళ్ళందరికీ నచ్చుతుంది. మీరు మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ కదా, బ్యాచిలర్స్ కూడా చేసేయచ్చు. ఇంతే అండి ఈరోజు ఈ రెసిపీ. నేను మరి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.